హలో, వెల్కమ్ టు భువికా టీవీ. ఈ రోజు మనం వచ్చేసి ఈ వీడియోలో నాక్ నీస్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నా పేరు డాక్టర్ కేబి మోతలాల్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భువికా ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. ఎవరైనా కానీ మన ఛానల్ ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ రోజు వీడియో వచ్చేసి నాక్ నీస్ గురించి అన్నమాట. ఈ నాక్ నీ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరినైనా మనం లేచి నిలబడు అని చెప్పినప్పుడు వాళ్ళ కాళ్ళ మధ్యలో గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. అది నార్మల్ పర్సన్స్ కి. అదే కొంతమందిలో ఏం జరుగుతుందంటే రెండు మోకాలు అనేది టచ్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి కండిషన్ నే మనం నాక్ నీ అని పిలవడం జరుగుతుంది. ఈ సమస్య అనేది కొందరిలో చిన్న వయసులోనే కనపడడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఎదిగే కొద్దీ న్యాచురల్ గా అది వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ కొంతమందిలో అలానే ఉండిపోవడం జరుగుతుంది. దానికి కారణాలు వచ్చేసి ల్యాక్ ఆఫ్ డి విటమిన్ అనమాట. డి విటమిన్ లోపం ఉంటే కూడా ఇలాంటి కండిషన్ వస్తుంది. అలాగే వాళ్ళు ఎక్సర్సైజెస్ ప్రాపర్ గా చేయకపోతే కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు అధిక బరువు ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది అలానే ఉండడం జరుగుతుంది. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి పాదాల్లో నొప్పి, అలాగే వాళ్ళకి మోకాలు నొప్పులు, అలాగే నడుము నొప్పి, అలాగే వాళ్ళ పాదం అనేది ఫ్లాట్ గా ఉండడం జరుగుతుంది. వాళ్ళకి ఈ వీడియో ద్వారా మనం 100% రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోలో చెప్పిన ఎక్సర్సైజ్ కానీ మీరు చేసుకుంటే మీకు 100% రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ చేయబోయే ముందు మీరు యాంకిల్ వార్మప్స్ అనేది చేయాలా. ఇప్పుడు నేను యాంకిల్ వైపు చూడండి. మీరు యాంకిల్ నేను ఎలా చేస్తున్నానో అలా మీరు చేయాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా వార్మప్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇంజురీస్ అనేవి జరగవు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ప్రెస్ యువర్ నీ టు చెస్ట్. మన నీ అనేది, ఈ బోత్ నీస్ అనేది మనం చెస్ట్ కి మీరు టచ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా మీకు ఎంత వీలైతే అంత ఇట్లా పూర్తిగా ఇట్లా ఇట్లా వచ్చేసి మీరు హోల్డ్ చేసుకోవాలి 5 సెకండ్స్. 1 2 3 4 5 అగైన్ నార్మల్. మళ్ళీ అగైన్ మళ్ళీ చెస్ట్ దగ్గరికి ఎంత వీలైతే అంత. 1 2 3 4 5 మళ్ళీ నార్మల్. మళ్ళీ అగైన్ 1 2 3 4 5 మళ్ళీ నార్మల్. ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ నేను చూపిస్తాను, అదే విధంగా మీరు రైట్ సైడ్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే బోత్ లెగ్స్ టచ్ అవుతాయి కాబట్టి మీరు రైట్ అండ్ లెఫ్ట్ రెండు చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను లెఫ్ట్ లో చూపిస్తాను, అదే విధంగా మీరు రైట్ లో కూడా చేసుకోవాలి. సో ఈ ఎక్సర్సైజ్ చేయడానికి మీరు మీ నీని వచ్చేసి, మీ లెగ్ ని వచ్చేసి ఇలా లిఫ్ట్ చేసి దీన్ని మీరు 90 degrees కి తీసుకొచ్చిన తర్వాత మీ బోత్ హ్యాండ్స్ తో మీరు హ్యామ్ స్ట్రింగ్స్ ని పట్టుకొని మీ నీ పైన ఉన్న భాగాన్ని, లెగ్ ని పైకి స్ట్రైట్ గా రైజ్ చేయాలన్నమాట. రైజ్ చేసి యాంకిల్ వచ్చేసి మనం ఫేస్ సైడ్ కి స్ట్రెచ్ చేయాలి. ఇలా మనం స్ట్రెచ్ చేసినప్పుడు మనకి హ్యామ్ స్ట్రింగ్ లో స్ట్రెచ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ స్ట్రెచ్ ని మీరు 10 seconds హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ రిలాక్స్. మళ్ళీ స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ రిలాక్స్. మళ్ళీ స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ రిలాక్స్. ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు లెఫ్ట్ కి ఎలా చేశానో అలాగే మీరు రైట్ కి కూడా చేయాలి, బోత్ లెగ్స్ కి చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి సైడ్ లెగ్ రైజింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇప్పుడు నేను ఎలా పడుకున్నానో అలా మీరు సైడ్ కి తిరిగేసి, సో మీ లెగ్ ని వచ్చేసి ఇలా పైకి రైజ్ చేయాల. ఇలా రైజ్ చేయాలి. 1 2 3 4 5 6
7, 8, 9, 10. ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇందులోనే మీరు 5 seconds కానీ 10 seconds కానీ హోల్డ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇలా సేమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అగైన్ డౌన్. మళ్ళీ నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మళ్ళీ డౌన్. మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మళ్ళీ డౌన్. ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో నేను రైట్ లెగ్ చూపించాను, మీరు రైట్ అండ్ లెఫ్ట్ మీరు బోత్ సైడ్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కాఫ్ మజిల్ స్ట్రెచ్ బై సిట్టింగ్ అన్నమాట. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నానో అలా మీరు కూర్చొని మీ యాంకిల్ కి మీరు ఇలా టవల్ కానీ చున్నీ కానీ బెల్ట్ కానీ మీరు యూజ్ చేయొచ్చు. నేను చున్నీ యూజ్ చేస్తున్నాను. సో ఇలా మీరు మీ పాదానికి వేసి మీరు మీ బాడీ అంటే మీ ఫేస్ సైడ్ కి మీరు ఇలా లాక్కోవాలి. సో ఇలా లాక్కున్నప్పుడు మీరు 5 seconds హోల్డ్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5 అగైన్ మళ్ళీ ఇట్లా మళ్ళీ 1, 2, 3, 4, 5 అగైన్ రిలాక్స్. మళ్ళీ 1, 2, 3, 4, 5 అగైన్ రిలాక్స్. ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇన్నర్ థై స్ట్రెచ్ అన్నమాట. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నానో అలా కూర్చొని మీ బోత్ హ్యాండ్స్ తో దీన్ని ఇలా కిందికి స్ట్రెచ్ చేయాలి, ఎంత వీలైతే అంత. అండ్ 5 seconds హోల్డ్ చేసుకోండి. 1, 2, 3, 4, 5 అగైన్ నార్మల్. మళ్ళీ కిందికి 1, 2, 3, 4, 5 అగైన్ నార్మల్. మళ్ళీ 1, 2, 3, 4, 5 అగైన్ నార్మల్. ఈ ఎక్సర్సైజ్ ని మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫుట్ ఇన్వర్షన్ బై సిట్టింగ్ అన్నమాట. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను ఇలా హైట్ గా కూర్చొని తర్వాత మీరు మీ ఫుట్ ఉంది కదా, సో ఈ ఫుట్ ని వచ్చేసి మీరు ఇట్లా లోపల వైపుకి ఇట్లా స్ట్రెచ్ చేయాలన్నమాట. 1, 2, 3, 4, 5 మళ్ళీ రిలాక్స్. మళ్ళీ 1, 2, 3, 4, 5 మళ్ళీ రిలాక్స్. మళ్ళీ 1, 2, 3, 4, 5 మళ్ళీ రిలాక్స్. సేమ్ మీరు రైట్ సైడ్ 10 times చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ 10 times చేయాలి. 1, 2, 3, 4, 5 మళ్ళీ రిలాక్స్. 1, 2, 3, 4, 5 మళ్ళీ రిలాక్స్. మళ్ళీ 1, 2, 3, 4, 5 మళ్ళీ రిలాక్స్. ఈ ఎక్సర్సైజ్ ని మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ సైడ్ లెగ్ రైజింగ్ బై స్టాండింగ్ అన్నమాట. ఇందాక మనం పడుకొని చేసాం కదా, సేమ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం నిలబడి చేయాల్సి ఉంటుంది. మీరు టేబుల్ లేకపోతే ఏదైనా విండో కూడా మీరు సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇలా మీరు మీ లెగ్ అనేది ఇలా రైజ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాలి. నేను రైట్ లెగ్ చేశాను, మీరు బోత్ లెగ్స్ చేయాల్సి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి టవల్ ఎక్సర్సైజ్ విత్ ఫుట్ ఫింగర్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు టవల్ అనేది కింద ఇలా పరిచేసి మీరు మీ బోత్ ఫింగర్స్ నుంచి లెగ్ ఫింగర్స్ నుంచి మీరు ఆ టవల్ వచ్చేసి మీ వైపుకి లాక్కోవాలి. ఇలా 1, 2, 3, 4, 5, 6 ఇలా లాక్కోవాలా. మళ్ళీ పరుచుకొని మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి. ఇట్లా ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు క్రాస్ లెగ్ సిట్టింగ్ అనేది చేయకూడదు. పడుకునే సమయంలో మోకాళ్ళ మధ్యలో దిండు అనేది పెట్టుకోవాలి. ఫ్లాట్ ఫీట్ అనేది ఉండడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆర్చ్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళు హీల్ సపోర్ట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి మీరు బై చేయొచ్చు. చూసారు కదా ఈ వీడియోని. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.